10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో ప్రభుత్వాలు గత 100, 50 ఏళ్లలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికో, లేకపోతే గనక ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో పట్టాలిస్తారు. సాగు పట్టా, నివాస పట్టా ఇట్లాంటివి ఇస్తారు. ఆ పట్టా భూములు ఎప్పటికీ అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ తాతల నుండి, ముత్తాతల నుండి తాతలు, తాతల నుండి తండ్రులు, తండ్రుల నుంచి మన దగ్గర దాకా వస్తుంది. ఇవి తాకట్టు పెడదామంటే బ్యాంకోడు లోనియ్యడు. ఇల్లు కట్టుకున్నటువంటి మన చేతిలో డబ్బులుంటేనే కట్టుకోవాలక్కడ. లేకపోతే కష్టమయ్యేటటువంటి పని. అదే గనక రిజిస్ట్రేషన్ ఉంటే లోన్ వస్తది బ్యాంక్ నుంచి. ఇలాంటి సందర్భంలో వాళ్ళందరికీ గూడా ఆ హక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఏవైతే ఇంతకాలం పాటు ఎవరి అనుభవంలో ఉందో వాళ్ళందరికీ 20 ఏళ్ల పైన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ భూమి వాళ్ళదే అన్నటువంటిది ఒక ఆర్డర్స్ వేసాడు. ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందు ఆర్డర్స్ వేసాడు. వీళ్ళు అప్పుడు తెలుగుదేశం వీళ్ళెళ్ళి ఎలక్షన్స్‌ని అడ్డుపెట్టి దాన్ని ఆపిచ్చారు కోర్టులో వేసి. ఆంధ్రజ్యోతి, ఈనాడు విషాన్ని జిమ్మినాయి దాన్ని. అదేంటి, విజయసాయి రెడ్డో, జగన్మోహన్ రెడ్డో, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా చెప్పి ఆ జనం భూములని ఈళ్ళు కొనేసుకుంటారు అని చెప్పి. అంతకంటే నీచం మరొకటి లేదు. లేబర్ ఏరియాలో, లేకపోతే కనుక ఒక గిరిజన ఏరియాలో, లేకపోతే ఒక ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినటువంటిది ఆ భూములు వీళ్ళు లాక్కునేసేస్తారు అన్నట్టు ఒక విష ప్రచారాన్ని చేసేసారు. చేసేసి అవన్నీ ఆపేశారు. ఆపేదాకా, ఎందుకంటే ఆ పేరు జగన్కి వెళ్తుంది వాళ్ళకి పర్మనెంట్ ఇచ్చేస్తే కనుక. అప్పటికొక 10% మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పుడే. దాన్ని వీళ్ళు వచ్చేసేసి చెడగొట్టే ప్రయత్నం చేశారు, ఆపిచ్చారు. ఎందుకంటే జగన్కి పేరు వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చాక మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏం రాస్తాయి, అయ్యయ్యో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. ఎంతమంది 13.5 లక్షల కుటుంబాలు వాళ్ళు నోటుకొచ్చిన మొత్తం పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది ప్రభుత్వం ఎందుకని లేట్ చేస్తుంది, వాళ్ళది ఆ ఫ్రీ హోల్డ్ తీసేయాలి అని రాస్తారు. ఇప్పుడు 7,85,000 ఎకరాలకి 7,85,000 ఎకరాలకి ఫ్రీ హోల్డ్ అంట. దాన్ని పచ్చజెండా ఊపిందంటే జీవోఎం. 5.74 లక్షల ఎకరాల మీద సమగ్రంగా చర్చించాలి అంటే ఇంకో 5.74 ఎకరాలు వాళ్ళకి చట్టబద్ధంగా ఇవ్వకూడదు అనుకుంటున్నారు. ఇదిగో ఈ 7.85తో ఇక జనం ఎగబడిపోయి సంతోషం వ్యక్తం చేసేస్తున్నారు. ఇది నోటికొచ్చిన ముద్ద లాగిపడేసి మళ్ళీ దానికి ఇదిగో సగం పెట్టాం ముద్ద, నువ్వు సంతోషపడు. ఇది జర్నలిజము, వార్తలు, సమాజం పట్ల మనకున్న బాధ్యత. భగవంతుడు చూసుకోవాలి.